బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన జనహిత పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, జనహిత పాదయాత్ర సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? పూర్తి ఎజెండా ఏంటి? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి కూడా తెలంగాణలో కొన్ని జిల్లాలలో దట్టు కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. అయితే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జై బాపు జై సంవిధాన్ జై సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో అందులో శ్రమదానం అనేది ఒక కార్యక్రమం. అయితే ఆ శ్రమదానంలో భాగంగా కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం పాటు అక్కడ ఉన్నటువంటి నేతలతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల మీనాక్షి నటరాజన్ షెడ్యూల్ అనేది ప్రాపర్గా లేకపోవడంతో దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. సేమ్ టైం పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా రీసెంట్ డేస్లో పార్టీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటికీ సంబంధించి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తూనే ఈ ఏదైతే కార్యక్రమం ఉందో శ్రమదానం కార్యక్రమంతో పాటు బస చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి అంటూ కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాక్చువల్లీ మొదటగా ఢిల్లీలో 5, 6, 7వ తారీఖున ఉండాల్సిన అక్కడ పెద్ద ఎత్తున బీసీకి సంబంధించినటువంటి జంతర్ మంతర్ దగ్గర అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ధర్నా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ ధర్నాకి సంబంధించి ఈ ప్రోగ్రాం అనేది పోస్ట్పోన్ అవుతుంది అని భావించినప్పటికీ కూడా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా రేపటి నుంచి యథావిధిగా ఇవి ఏదైతే పాదయాత్ర కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అఫీషియల్గా నోటు విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఏ జిల్లాలను చూస్ చేసుకున్నారు, ఆయా జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో వెళ్ళబోతున్నారు, షెడ్యూల్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే మొదటిగా రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. పరిగి నియోజకవర్గం అనేది రంగారెడ్డి జిల్లాలోనే మారుమూల ప్రాంతం. అక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ పాదయాత్ర అనేది 7 రోజుల పాటు కొనసాగేటటువంటి పాదయాత్ర మొదటిగా పరిగి నుంచి ప్రారంభం అవుతుంది. పరిగిలో 31వ తారీఖు అండ్ ఆగస్టు 1వ తారీఖు అంటే రేపు ఎల్లుండి మీనాక్షి నటరాజన్ అక్కడ బస చేయబోతున్నారు. 31వ తారీఖు పాదయాత్ర చేస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. అండ్ ఆగస్టు 1వ తారీఖు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరితో మాట్లాడతారు. సేమ్ టైం శ్రమదానం కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో షెడ్యూల్ అంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. సేమ్ టైం మెదక్ జిల్లా నుంచి ఆందోళ్ నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. ఆందోళ్ నియోజకవర్గంలో కూడా పాదయాత్ర బస అండ్ అక్కడ ఉన్నటువంటి లీడర్స్తో అండ్ వర్కర్స్తో కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్, ఆదిలాబాద్ నుంచి కాన్పూర్, కరీంనగర్ నుంచి చొప్పదండి, వరంగల్ నుంచి వర్ధన్నపేటని కూడా చూస్ చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై వరంగల్ జిల్లా వర్ధన్నపేటకి వచ్చేసరికి ఎండ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కోఆర్డినేటర్స్ని కూడా అలాట్ చేశారు. మొత్తం పాదయాత్ర అంతా కూడా వీలే ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. 5 మంది సభ్యులతో కూడినటువంటి కోఆర్డినేషన్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రామగుండం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్తో పాటు రీసెంట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి శంకర్ నాయక్, కేతూరి వెంకటేష్, జూలూరి ధనలక్ష్మి అండ్ పులి అనిల్ కుమార్ వీళ్ళందరినీ కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున ఎంపీలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు, ఎమ్మెల్యేలను కలిశారు, మినిస్టర్లతో మాట్లాడారు, కార్పొరేషన్ చైర్మన్లు, అనుబంధ సంఘాల నేతలు, మొత్తం ఎంటైర్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుల్ని కూడా కలిశారు. కలిసి తను ఏదైతే
చెప్పాలనుకుంటున్నటువంటి అంశాలను దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఎంతోమంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీనాక్షి నటరాజన్ని కలిసి తమ కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారో చెప్పుకోవాలి అంటూ కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రేపటి నుంచి జరగబోయేటటువంటి పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ తీసుకురాబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉంటారు, మరొక వైపు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉంటారు. ఏమున్నా సరే నేరుగా వెళ్ళి కలిసి వాళ్ళతో చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ప్రతి ఒక్క నేతకు లభిస్తుంది. సో రేపు పరిగిలో ప్రారంభమయ్యేటటువంటి మీటింగ్కి పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రావచ్చు. నేరుగా మీనాక్షి నటరాజన్ అక్కడికి వెళ్తారు. 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. నెక్స్ట్ డే ఉదయం లెగిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో 1-to-1 మీటింగ్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా ఎవరైనా ఆశావాహులున్నా లేదంటే పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినా అండ్ మోర్ ఓవర్ అసలు స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆయా గ్రామాల్లో ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అండ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి, వాటిని పబ్లిక్కి ఎంత మేరకు తీసుకొని వెళ్ళాము అని అనేక అంశాలపైన కూడా మీనాక్షి నటరాజన్ అక్కడ ఉన్నటువంటి వారితో చర్చించనున్నారు. అయితే 5, 6, 7 తారీఖు ఈ పాదయాత్రకు బ్రేక్ రానుంది. యాక్చువల్లీ 5, 6, 7 తారీఖు ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించి ధర్నా చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ముఖ్య నేతలంతా పార్టిసిపేట్ చేస్తారు. అనంతరం పాదయాత్ర అనేది యథావిధిగా కొనసాగుతుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఇది జస్ట్ స్టార్టింగే. ఈ కార్యక్రమం అనేది నిరంతరం కొనసాగుతుంది అని అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతానికి మొదటి దఫాగా అటు 6 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలను చూస్ చేసుకున్నారు. అనంతరం మిగతా జిల్లాల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్ళి పాదయాత్ర చేసేటటువంటి అవకాశం ఉంది. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ రేపటి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మొదటి విడత పాదయాత్ర జరగనుంది. ఇటు పరిగి నుంచి యాత్ర ప్రారంభమై ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే నెల 5న ఢిల్లీలో కూడా ప్రతిష్టాత్మకంగా బీసీ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా కార్యకర్తలు హాజరయ్యే అవకాశాలు